బాహుబలి ద ఎపిక్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2015లో వచ్చినటువంటి బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి బాహుబలి ది కంక్లూజన్, రెండు సినిమాల్ని ఒక్కవైపు కలిపి ఒక పార్ట్లో ఒకటి, రెండో పార్ట్లో బిగినింగ్ మొదటి పార్ట్లో, రెండో పార్ట్లో కంక్లూజన్ని కలిపి చేయాలన్నటువంటి ఆలోచన అది రాజమౌళికి కాబట్టి సాధ్యం. అంతకుముందు మేకింగ్ RRR సినిమా వస్తే అది ఘోర పరాజయాన్ని చవి చూసింది. అంటే మేకింగ్స్ని ఒక సినిమా కింద చేసి రిలీజ్ చేశారు మల్టీప్లెక్స్లో. ఒక వారం లోపే తిరిగి వచ్చింది సినిమా. అంటే వారం కూడా 2-3 రోజుల షోలు పడిపోయినాయి, అంతే ఆగిపోయింది. కానీ ఈ బిగినింగ్ కంక్లూజన్ కలిపి 3 గంటల 45 నిమిషాల నిడివితో చేసిన సినిమాకి మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చింది. సో దీనికి పోటీగా మాస్ జాతర సినిమా ఒకటే రిలీజ్ అయింది. ఆ డైరెక్ట్ సినిమాని ఢీకొని దానికన్నా ఎక్కువ షోలను ఇది తెచ్చుకోగలిగింది. The epic is a combined narrative of the two-part Indian film saga, weaving together the grandeur and drama of Bahubali, the beginning, and Bahubali, the conclusion, into one epic tale. సో దీంట్లో హీరోగా ప్రభాస్ 2 పాత్రలో, శివుడు పాత్రలో, తర్వాత బాహుబలి మహేంద్ర బాహుబలి పాత్రలో, అమరేంద్ర బాహుబలి పాత్రలో చేయడం జరిగింది. అట్లాగే తమన్నా భాటి అవంతికగా, అనుష్క శెట్టి దేవసేనగా, వృద్ధ మరియు యంగ్ 2 రకాల పాత్రలు అద్భుతంగా ఆమె సౌందర్యంతో ఆకట్టుకుంది. అట్లాగే రానా దగ్గుబాటి ఇందులో బల్లాల దేవుడుగా ఆయన కెరీర్లోనే ద బెస్ట్ ఫిలిం కింద చేశాడు. రమ్యకృష్ణ అయితే అదరగొట్టేటువంటి నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్రను కూడా మించిపోయినటువంటి పాత్రగా శివగామి పేరు తెచ్చుకుంది. ముందు శ్రీదేవి పాత్రను అనుకున్నారు, శ్రీదేవి కాదన్నందుకు వీళ్ళు ఈ సినిమా చేయడం జరిగింది. ఈమెతో నాజర్ బిజ్జల దేవుడుగా అద్భుతమైన పాత్రను చేశాడు. అట్లాగే సత్యరాజు మరి ఆయన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ కట్టప్పగా చేయడం జరిగింది. అట్లాగే కాలకేయ ప్రభాకర్ కాలకేయ వారిలో చేసడం జరిగింది. ప్రభాకర్ ఆ సినిమా బాగా ఫేమస్ అయ్యాడు. కుమార్ వర్మగా సుబ్బరాజు, అడవిశేషు భద్రుడుగా చిన్న పాత్ర, ఇప్పుడు అతను పెద్ద హీరో అయ్యాడు. మరి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి ప్రసాద్ దేవినేని ప్రొడ్యూసర్ కాగా, శోభు యార్లగడ్డ ఇంకొక ప్రొడ్యూసర్ కాగా, రైటరు అండ్ స్క్రీన్ ప్లే వివి విజేంద్ర ప్రసాద్ ఇవ్వగా, ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఆకట్టుకోగా, ఎస్ఎస్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకోగా, తమిరాజు మరికొందరు ఎడిటర్స్ ముఖ్యంగా అసోసియేట్ ఎడిటర్ విన్సెంట్ తబిలియన్ తదితరులు ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమా ఎలా ఉంది అంటే మొదటి 2 భాగాల కన్నా కూడా బాగుంది. ఎందుకంటే మొదటి భాగంలో మనకి యుద్ధ సన్నివేశాలు వచ్చిన తర్వాత బోర్ వచ్చి నిద్రపోయిన సన్నివేశాలు, నేను నిద్రపోయాను. రెండో దాంట్లో కూడా నిద్రపోయేటువంటి సన్నివేశాలు, అమ్మోట్ల జెండు బామును మీద పెట్టుకొని పెట్టినటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరి నోర్లు మూయించి, ఇంకా మాట్లాడితే బ్యాకుల మీద ఒక లాతు కొట్టే విధంగా 2000 కోట్లు సంపాదించి డబ్బింగ్ సినిమా చరిత్రలోనే ఇండియన్ సినిమాలో హిందీ సినిమాలతో పోటీపడి అంతకన్నా ఎక్కువ కలెక్షన్స్, ఒక షోలేతో పోల్చదగ్గ కలెక్షన్స్ని బాహుబలి డబ్బింగ్ సినిమాలు తీసుకొని వచ్చి తెలుగుకి ఎంతో ఖ్యాతికి వచ్చి ఇవాళటువంటి మన పుష్ప 1, 2 ఏవైతే ఉన్నాయో ద రోల్ అవన్నీ ఏదైతే ఉన్నాయో పుష్ప సినిమాలు, ఆ పుష్ప సినిమాలకు కూడా బీజం వేసిన సినిమా ఈ బాహుబలే. ఎందుకంటే దీని ద్వారానే మన తెలుగు సినిమాకి ఇంత ఈ రేంజ్ వెళ్తుందని చేసినటువంటి దర్శకుడు రాజమౌళి. అంతకుముందు ఆయన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 ఉంటే ఆయన శాంతినివాసంలో 2000 రూపాయలు రోజు పారితోషికం తీసుకొని రాఘవేంద్ర దగ్గర సీరియల్స్ డైరెక్ట్ చేసిన ఒక రాజమౌళి. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్ర అన్న పేరు మోనోగ్రామ్ వాడుకొని చేసిన రాజమౌళి. ఆ తర్వాత సై లాంటి ఒక బడ్జెట్ ఫ్లాప్ను తీసుకున్నా కూడా ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్లు వరుసగా ఇచ్చుకుంటూ, మరి సింహాద్రి లాంటి బ్లాక్ బస్టరు, పెద్ద పెద్ద సూపర్ డూపర్ హిట్లు అందుకొని, ఇంకా తర్వాత ఇక అపజయం అన్నదే ఎరగకుండా సునీల్తో కూడా మర్యాద రామన్ లాంటి సూపర్ డూపర్ హిట్ నంది, ఈగ లాంటి సినిమాతో హీరో కూడా లేకుండా సుదీప్ నానీలు స్పెషల్ అపీరియన్స్గా మొత్తం ఈగ మీదే మెయిన్ కథ, సుదీప్ మీద ఒక కన్నడ నటుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కిచ్చా సుదీప్తో ఓ సూపర్ హిట్ కొట్టి, సమంత లాంటి హీరోయిన్ పెట్టి సూపర్ హిట్ కొట్టినటువంటి రాజమౌళి. ఆ తర్వాత తన ట్రెండ్ మార్చి ఒక్కసారిగా బాహుబలి అని కొన్ని సంవత్సరాలుగా తీసినటువంటి సినిమాకి ఈరోజు రెస్పాన్స్ వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నటుడిగా ప్రభాస్ ఒక తెలుగు నుంచి ఎదగడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. అతను ఆంధ్రప్రదేశ్ వాడ, తెలంగాణ వాడ అని కాకుండా తెలుగు స్టేట్స్ అన్ని కూడా భుజాన్ని ఎత్తుకుని గర్వంగా నిలిచిన సినిమాగా నిలిచింది బాహుబలి. దాని తర్వాత RRR కూడా ఇదే శ్రీకారం చుట్టింది. RRRతో మనకి ఎప్పుడైతే కళ్ళు ఉందో గిన్నిస్ రికార్డ్, ఆ గిన్నిస్ రికార్డు కాదు, మన ఏదైతే మన ఆస్కార్ రికార్డు ఉందో ఆ ఆస్కార్ రికార్డుని కూడా కొట్టేసిన సినిమాగా RRR రూపొందడానికి కూడా ఈ బాహుబలే కారణం. ఇది సక్సెస్ కాకపోయి ఉంటే ఇవన్నీ వచ్చేవి కావు. సో బాహుబలి ముందు ఒక భాగం కింద అనుకున్నారు, అది కొంచెం ఎడిటింగ్లో లేట్ అయ్యేసరికి దీన్ని 2 భాగాలు చేద్దామని ద బిగినింగ్ అని మార్చి, ఆ తర్వాత ద కంక్లూజన్ని సెకండ్ పార్ట్గా రిలీజ్ చేస్తారు. 2 కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ కూడా సూపర్ హిట్ అయింది. ఇంటర్వెల్లో మీరు 2 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు. వై కట్టప్ప, WY కట్టప్ప, కే కిల్డ్,
బాహుబలి WKKB అని చెప్పి ఇంటర్వ్యూలో ఇచ్చాడు. అంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్ 2 సంవత్సరాలు మిమ్మల్ని వేధించింది, అదేం లేకుండా ఇప్పుడు మనకు తెలిసిపోతుంది అని చెప్పడం బాగుంది. తర్వాత ఎండింగ్లో టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ రాజమౌళి వేసినటువంటి కార్డ్ చాలా బాగుంది. నేను ఒక్కనే గొప్ప కాదు, నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాహుబలి కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నట్టు వినయంగా, ఎంతో సవినయంగా తెలియజేసుకున్నటువంటి తీరు ఆకట్టుకుంటుంది. అట్లాగే పచ్చబొట్టేసిన నేను పరిచయం చేసిన దామిని బాట్ల సింగర్గా పాడిన ఆ పాట ఉన్నటువంటి సన్నివేశాల్ని తీసేయడము, అల్లేసుకోరా గిల్లేసుకోరా అనేటువంటి ఒక ఏదైతే వ్యాంప్ సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ను లేపేయడము, కిచ్చా సుదీప్ ఉన్న సన్నివేశాలు లేపేయడము, అంటే 1 అవర్కి కుదించాలి కాబట్టి తప్పదు కాబట్టి, కానీ పచ్చబొట్టేసిన లాంటి పాట పెడితే బాగుండేదేమో అనిపించింది.